హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు తిండి పోటీ వచ్చేసి వెజ్ బిర్యానీలో తందూరి కబాబ్. తందూరి చికెన్ కబాబ్. తందూరి కబాబ్ అంటే ఏం తందూరి? తందూరి చికెన్ కబాబ్ అన్నట్టు ఒక లెగ్ మరి ఇది ఏందో చెస్టో ఏదైనా వచ్చింది తెలియదు కానీ ఇదనమాట. మరి అది తీసుకుంటావా? దీని ఎక్కువ చికెన్ ఉన్నట్టున్నది. నేను చేస్తేనేమో మాడిపోయిన మసాలా బొగ్గు తినాలా అంటాడు, దోశలు మాడిపోతే. ఇప్పుడేమో ఇదేదో వెరైటీగా తందూరి కబాబ్, చికెన్ కబాబ్. చికెన్ కబాబు ఈరోజు తిండి పోటీ వచ్చేసి తందూరి చికెన్ కబాబు మరియు వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అంతేనా? అంతే, ఇవి రెండు పోటీ. చికెన్ దమ్ బిర్యానీ, వెజ్ బిర్యానీలో ఈ తందూరి చికెన్ కబాబ్ ని నంచుకోవాలి. అయితే ఈ రోజు తిండి పోటీ వచ్చేసి నేను నిర్ణయించింది కాబట్టి వర్షి ఈ రోజు 2000 పెడితేనేమో తింటది, లేకుంటే సపరేట్ పో. ఒకటే ముచ్చట అంతే. బావా ఎందుకు ఇట్లా చేసావు? పోయిన సరే కదా అని 1000 రూపాయలు పెట్టినా, అవి నువ్వే గెలుచుకున్నావు. నేను పైసలు లేవని చెప్తేనే తిని పట్టు కొప్పుకున్నా. మళ్ళీ మెల్ల ఈడ కూర్చున్నాక లేకపోతే బావనంటాను. ఏంది బావా? అద్దు బావా, నేను షాపింగ్ అని షాపింగ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నీ దగ్గర 7000 ఉన్నాయి. 7000 రూపాయలు ఉన్నాయి కదా, 2000 అంటే గెలిస్తే 9000 అవుతాయి. అబ్బా నువ్వు ఆశ పెడతావు బావా, నువ్వు ఇట్లా సపోజ్ నువ్వు ఆలోచించు, 9000 అవుతాయి. అద్దు అట్లా ఏ పైసలు ఏమొద్దు. కావాలంటే గేమ్ పెడదాం, ఇంకో టాస్క్. ఎందుకంటే 2 టాస్క్లు ఉన్నాయి కాబట్టి కావాలంటే గేమ్ పెడదాం. అట్లా ఇదే ఇక్కడే కంప్లీట్ చేద్దాం ఖచ్చితంగా. ఒక పని చేయి. ఎందుకు పైసలు కంకణం కట్టుకున్నావు? ఇక్కడ ఉన్నాయన్నా అక్కడ షిఫ్ట్ చేద్దాం అనుకుంటానవా? అదే కదా నీ ప్లాన్. అంతగానం తీసుకోను కానీ ఇప్పుడే కర్రీ అంటే ఇప్పుడే ఏం తిన్నా ఆల్రెడీ ఏది కింద. ఓకే అయితే ఖచ్చితంగా పెడదాము. ఇగో సరే ఓకేలే, ఇక నువ్వు అంత గట్టిగా ఫిక్స్ అవుతున్నావు కదా, సరే గెలిచి చూపెట్టు. నేను ఖచ్చితంగా గెలుస్తా, ఎందుకంటే నాకు ఇష్టమైనవి ఉన్నాయి. ఈ టాస్క్కి 1000, ఈ టాస్క్కి 1000. అయితే వెజ్ బిర్యానీలో ఈ చికెన్ కబాబ్ తినాలి, దీనిలో అది మొత్తం చికెన్ బిర్యానీ. అబ్బా నీకు లెగ్ పీస్ వచ్చింది, నాకు చెస్ట్ పీస్ వచ్చింది. తక్కువ, అందుకని రైస్ తక్కువ పెట్టినాం. నువ్వు చూసినావు ఆల్రెడీ, మళ్ళీ నువ్వు ఇట్లా నాకు నీకు అందుకని రైస్ కూడా తక్కువ పెట్టినాం. ఓకేనా? దాని మందం ఓకేనా? మొత్తం జోకితే ఎంత వచ్చిందో అంతే అన్నట్టు, దానికన్నా కొంచెం రైస్ తక్కువ చేసాం. ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది? ఇది ఎంత ఉంటుంది బాబా? ఎంత జోకినావు? ఇది ఎంత జోకినావు? ఇది 500 ఒకటి 400, ఒకటి 500. ఇది 500, ఇది 400 అన్నట్టు కావచ్చు. అమ్మో, కేజీకి ఒక 100 గ్రాములు తక్కువ అంతే. ఇది ఉన్నది ఆల్రెడీ. వామ్మో. ఓకేనా? ఇది వచ్చేసి ఈ చికెన్ గ్రేవీ ఏమో వెజ్ బిర్యానీకి వచ్చింది. ఇంకా పైసలు లేపు. పైసలన్నీ మెల్ల కూడా చేద్దామని లేదు. ఇప్పుడు దీనికి పెట్టుడు అంతే, ఏం లేదు. దీనిలో మనకు వచ్చేది ఏం లేదు అంతే. పోనాడు పో, దాచుకున్న పైసలు అన్ని న్యాయం పెట్టుకొని దాచుకున్న పైసలు అంట. అది తొందరరా, వచ్చింది టైం పడుతుంది. తీడబెట్టిగా 2 టాస్క్లు నేనే గెలుచుకుంటా, 2000 నేనే గెలుచుకుంటా. చూడు నీకే అత్తే పటు. నువ్వు ఎందుకు నర్వస్ అవుతానవే? నీకు మొత్తం బాగుండాలని చెప్పి నేను చూస్తాను అట్లా నేను అనేది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా టాస్క్ స్టార్ట్ చేద్దాం. తందూర్ చికెన్ కబాబ్ కి ఇదేదో గ్రీన్ చట్నీ వచ్చింది, మరి ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఉన్నది. అట్లనే క్యాబేజీ, క్యారెట్, సలాడ్ కూడా వచ్చింది అనమాట. ఓకేనా? లేట్ చేద్దాం. వెజ్ బిర్యానీ తిందాం. నీ ఇష్టం. ఓకే ఓకేనా? నాకేదైనా అంటే ఫస్ట్ టాస్క్ లో ఇది కూడా అయిపోవాలా? ఫస్ట్ టాస్క్ లో ఇది కూడా అయిపోవాలి. ఇది ఓకేనా? 1 2 అయితే వర్షి ఇది ఇస్తరాక ఇదేంది అరిటాకులో పెట్టుకున్నది. అయితే నిన్న అరిటాకులు తీసుకొచ్చినాము, ఎక్కువ తక్కువ 4 తీసుకొచ్చాం అనమాట. అరిటాకులు ఇది దాచుకుంటే 2 దాచినాము, మళ్ళీ ఇట్లా తిండి బొట్టికి అయితే దాచినాము. కాకపోతే ఒకటి మొత్తమే ఖరాబ్ అయిపోయింది, అందులో తినరాకుండా అయింది. అందుకని బావ ప్లేట్లలో తింటాడు. ఉన్న అరిటాకులో నాకు అరిటాకులో తినడం ఇష్టం బావ, అది ఒక్కటి ఉంది కదా, ఒక్క దాంట్లో నేను తింటా అని చెప్పేసి ఈ అరిటాకులోనే పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనా? 1 2 3 స్టార్ట్. దీనిలో 12 ముక్కలు కూడా వచ్చినాయి. వెరైటీ ఉన్నది. వెజ్ బిర్యానీకి చికెన్ నంచుకున్నాడు, చికెన్ కబాబ్ నంచుకున్నాడు.
విన్నర్ విన్నర్ నువ్వు క్యాబేజ్ తురుము తినాలన్నావు, అన్నం ఉన్నది. నువ్వు పెరుగు అది పూర్తిగా తినలే. పెరుగు ఇది అరిటాకు బావా, లేకపోతే ప్లేట్ అయితే మొత్తం దాగుదు కావచ్చు. అందుకనే అది పెట్టుకున్నావా? లేదు పెట్టుకుని కాదు, సడన్గా అనుకున్నదే. లేదు బావా, అయిపోయింది, ఫినిష్. కానీ మస్తు వెరైటీగా ఉంది బావా నీ థాట్. వెజ్ బిర్యానీలో తందూరి చికెన్ కబాబ్ నంచుకోవడము మస్తు వెరైటీగా అనిపించింది. నిజంగా సూపర్ ఉంది, కాంబినేషన్ అయితే మంచిగా ఉంది. బఠానీ, క్యారెట్, ఆలు అన్నీ అసలు సూపర్ ఉన్నాయి. బాగా ఏం ఇంకా తింటావు నువ్వు? తినద్దా? అయిపోయింది, తినాలిగా, ఓడిపోడు చివరి వరకు పోరాడాలి. మళ్ళీ అదేనా ఉందంటాడా ఏంది? ఇంట్లో కూడా ఏమన్నా ఉందా? ఇంట్లో ఏం లేదు. ఇక పైసలు జేబులో పెట్టుకున్నావు కదా, చేతిలో పట్టుకున్నావా? ఇక్కడ 1000 రూపాయలు ఇయ్యి. ఇంకో టాస్క్ గెలిచిన ఇంకా చూసుకున్నా. తిన్నా నా బొక్కలల్లా మాంసం ఉంటే నువ్వు తిను, నువ్వు మిగిల్చిన బొక్కలల్లా మాంసం ఉంటే నేను తింటా. ఇటీ ఇదే దీని గురించి నేను మాట్లాడేది. దీని గురించి కూడా ఆగాగు, దీని గురించి కూడా ఇవి తినచ్చు, ఇవి తినచ్చు. ఎందుకు బాగా పిచ్చి పిచ్చి అద్దద్దు నువ్వు. నేను అందుకనే నాకు తెలుసు ఈ లాజిక్ అంతా తెలుసు. అబ్బో నువ్వు ఎట్ట తింటావు తెలుసు, నీకు అంతా తెలుసు. ఇది మాడిపోయింది చికెన్ ఈ మధ్యన మాడు కొంచెం మాడిసినాక తింటేనే. ఇక చూడు మాడింది ఇది, నేను అందుకే మాడిందని పక్కకు పెట్టినా. బావన కబాబ్ అంటేనే మార్చుకుంటా తినడు మంచిగా. ఇప్పుడు నీదే. నేను ఇయ్య బావా, నువ్వు ఇట్లా చెయ్యకు. నల్లగా మాడింది బాబా, ఎట్లా తింటారు అసలు? నువ్వు కూడా తినకు. అరే సూపర్ రుచి లేదు, సూపర్ రుచి లేదు, సూపర్ రుచి లేదు, ఏది లేదు. ఇది కూడా మాంసమే. ఇగో ఇది మాడిందా చెప్పు, మాడిందా? అది మాడిందా? అది నల్లగా ఉన్నదనే కదా నేను తీసి పెట్టి. ఇది మాడిందా? ఇది మాడిందా? ఎట్లా మాడింది చూడండి జనులారా, లోక బాంధవులారా. కావాలని ఇట్లా చేస్తాను, అసలు కావాలని కాదు, అంతే. పీస్ తీసుకొచ్చి ఇంకో దీని నుంచి ఇక్కడ పెడతాను. మళ్ళా దీని నుంచి ఇంకో నీ 1000 రూపాయలు, నా 1000 రూపాయలు అయిపోయింది. నువ్వు తింటే సరిగా తినిగో, నువ్వు కావాలంటే. ఎందుకంత ఫీల్ అవుతాను? బరాబరి ఉంటే బరాబరి గట్లా మనం. ఇదంతా మాడు మాడు ఉన్నది బావా, అందుకనే అన్నంలో మంచిగా తినచ్చు. అది కావాలంటే ఆనియన్లో తినచ్చు. ఓడిపోయినాక ఎంతగానో మారేయద్దు. సరే మరి నెక్స్ట్ టాస్క్లో చూసుకుంటా. బాగా అసలు 2 టాస్క్లు నేనే విన్ అవ్వాలనేసి అనుకున్నా, కానీ అది గంతగా బ్రౌన్ కలర్ ఉన్నది దేవాలి అసలు. అయితే మనం అట్లా ఎప్పుడు ఉండదు. ఫస్ట్ టాస్క్ గెలవడం నాకు చాలా ఆనందదాయకం. బొగ్గే ఉన్నది ఇక్కడ, కొంచెం బొగ్గు ఉంటుంది, కొంచెం బొగ్గు తీసుకోవాలి. నేను ఎట్లా తిన్నా మొత్తం నీట్గా చూడండి, నేను నీట్గా తిన్నా మొత్తం ఏం లేకుండా. నేను కూడా తిన్నాక నా నల్లగా ఉన్నదని పక్కకు తెచ్చిపెట్టిన, మనకు సంబంధం లేదు. అదంతా నల్లగా ఉన్నది. వామ్మో తింటే మళ్ళీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఏది మంచిగా చూసుకొని తినాలి. ఎంత ఫాస్ట్ గా తిన్నా అసలు. అయితే అవసరం లేదు, అంతే అయిపోయింది. ఫస్ట్ టాస్క్ నేను గెలవడం జరిగింది, చాలా ఆనందదాయకం. అసలు ఇట్లా గెలవడం అంటే నాకు ఇక మస్తు. అసలు అంత తొందరగా తిన్నా, నాకు ఏడుపు ఒకటే తక్కువ అనిపిస్తాను. కానీ సరే సరే అయితే నువ్వు గెలవడం, నేను గెలవలే. నీ 1000 రూపాయలు తీసుకొని నా 1000 రూపాయలు తీసుకుంటా. వద్దులే వద్దిగా, కానీ సరే ఇంట్లో చూసుకుంటాలే. అంటే నీ 1000 రూపాయలు తీసుకో అంటానా నేను? అనగానే వింటలేవు. ఓకే ఇష్టం నాకేంది, నేను నా మంచి మనసుకి ఎంత. నా 1000 రూపాయలు నేను తీసుకున్నా, ఆ తర్వాత ఎప్పుడన్నా నేను గెలిచినప్పుడు కూడా నా 1000 రూపాయలు నాకు ఇవ్వను, నువ్వు తీసుకుంటావు. నువ్వు చెప్పే మాటలకు అర్థం లేదు, పర్థం లేదు. ఇప్పుడు నేను గెలిచినా కానీ నా 1000 రూపాయలు నాకు ఇస్తా అంటాను కదా, ఓకేనా? తర్వాత ఎప్పుడన్నా నువ్వు గెలిచినా కూడా పైసలు నాకు ఇచ్చేయని అంటావు.
అంటే గెలవకున్నా కూడా ఇచ్చేయమంటావు. గట్టనే అంటారా? నేను ఎప్పుడైనా ఇంటికి అట్లా మనకు అసలు అది లేనే లేదు. మన వంశంలోనే వంశం దాకా పోతాన్నా అద్దుతీ కానీ నాకు రైస్ తక్కువ పెట్టినా అన్నావు, చెస్ట్ పీస్ వచ్చిందని ఏమేమి బరాబరే ఉన్నది కదా. లేదు రైస్ తక్కువ పెట్టినా నువ్వు కూడా చూసినావు. కావాలంటే దాని లేసి జోక్కో నాకు అదంతా చెప్పకు. ఇక చూడు నా రైస్ చూడు, నీ రైస్ మొత్తం తీసుకుంటే అంతగా నా రైస్ చూడు ఎంత అనిపిస్తాను కానీ లేదు కొంచెం తక్కువ ఉన్నది. సరే పీసులు మడదామా అద్దుది కానీ ఏమైంది బాబా? అన్నం ఎక్కువ ఉన్నది కదా అందుకని పీస్ వద్దంటాను. అన్నం నీకు తక్కువ ఉన్నది, నాకు ఎక్కువ ఉన్నది. అది జోకినప్పుడు కొంచెం ఓకేనా. నా మీద పగ పట్టిండు కానీ పైసల 1 కోసం 2 3 స్టార్ట్. ఇప్పుడు అది కలుపుకోకుండా అయిపోయింది. ఇగో చికెన్ ముక్క కూడా అయిపోయింది. విన్నర్. ఎస్. అసలు ఈ మధ్య ఏమైంది బాబా అంటే కేజీ వరకు సుమారు కేజీ వరకు అన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు కొంచెం వెనక తీసేది. ఇప్పుడు పైసలు మొత్తం నా నుంచి అటు రాబట్టాలని అసలు నేను దగ్గర ఇంకా 5,000 ఉన్నాయి. ఫస్ట్ టాస్క్ నన్ను సగం నర్వస్ చేసినావు నేను, అందుకే ఈ టాస్క్లు ఇంకా బాగా నర్వస్ అయిపోయి నేను ఒక 4,000 పెడితే నేను మెల్లది ఎందుకు కావచ్చు భయ. 4,000 కాదు 40,000 పెట్టినా నువ్వు మెల్లది తిను. కాకపోతే బాగుంది బిర్యానీ, టేస్ట్ బాగుంది. అరిటాకులో తినడం ఇంకా బాగుంది. చాలా మంచి అనిపించింది. మొత్తానికి అయితే బిర్యానీ తినడం చాలా మంచి అనిపించింది, చాలా ఆనందదాయకం. ఇది చికెన్ బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ మొత్తం నేను గెలవడం చాలా అది ఒక అరుదైన సంఘటన కాదు, ఎప్పటికీ గెలవాల్సిన కాదు. బావకు ఈ తిండి పొట్ల గెలవడం కన్నా నా దగ్గర ఉన్న డబ్బులు నేను నా షాపింగ్ డబ్బులు అన్ని మెల్లగా అటు పెట్టించి తిండి పొట్ల పెట్టి నాకు ఉద్దేశమే లేదు. ఉద్దేశం లేదు ఎందుకు పెట్టమన్నావు బావ? మరి కావాలి నీ దగ్గర ఇప్పుడు ఎంత ఉన్నాయి? 5,000 ఉన్నాయి కదా. ఇగో నేను గెలిచినా కూడా అట్లా ఇచ్చడేం వద్దు నాకు, నేనే గెలిచి సంపాదించుకుంటాను. సంపాదించుకుంటాగా నెక్స్ట్ 4,000 పెట్టి మరి. అరే ఏమన్నా అంటే మనిషిని గెలవని అయింది బాబా. గెలిచి సంపాదించుకుంటావు కదా, నెక్స్ట్ 4,000 పెట్టు, నెక్స్ట్ 5,000 ఉన్న 5,000 పెట్టు. లేకుంటే నేను మెల్లమెల్లగా పోతాను. నేను ఒకటేసారి 4-5 మెట్లు ఎక్క, ఒక్కొక్క మెట్టు ఎక్కుతాను. లోపల కుమిలిపోకు. బాధ అనిపిస్తుంది అసలు. అయితే ఫస్ట్ టాస్క్ నేనే విన్ అనుకున్నా, ఇది బాగా బొగ్గు మొత్తం వేయలేను కానీ ఒక 1,000 రూపాయలు ఉంచుకో. 6,000 అదృష్టంగా ఉంటే ఉంచుకోవచ్చు. ఇక నేను అందరు సమక్షంలో ఇస్తాను. మొత్తం 5,000 ఉన్నాయి కదా, తీసుకో 1,000 రూపాయలు తీసుకో. అట్లా నేనే ఇస్తాను మళ్ళా. వెజ్ బిర్యానీలు గెలిచిన అంటే తీసుకుంటా, అట్లా తీసుకోను. అవును బరాబరే కానీ తీసుకో. బరాబర్ అయితే 2,000 ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు ఎవరో వాళ్ళకు ఉంటాయి. సరే పోయి. అవును నిజమే అనిపించింది. వెజ్ బిర్యానీలా నువ్వే గెలిచినావు, ఎందుకంటే నేను కొంచెం కొట్లాడడం జరిగింది. అది కొంచెం ఇబ్బందికరంగా అందరికి అనిపించచ్చు కానీ ఎందుకంటే నన్ను తిట్టుకుంటారు కాబట్టి నేను ఇస్తాను పాటు. తిట్టుకుంటున్నారు. వెజ్ బిర్యానీ నువ్వే గెలిచినావు. ఈ 2,000 ఇది తీసుకో. ఎవరో వాళ్ళకే ఉన్నాయి పైసలు మళ్ళా. నేను ఎక్కువ బాధపడతాను అని మా ఆయన చూడండి మెల్లగా. ఓకేనా. వెజ్ బిర్యానీలో నిజంగానే వర్షి గెలిచింది. నేను అట్లా అన్నా, ఎందుకంటే మాడు నేను ఏదో అట్లా కావాలని అట్లా నవ్వులు తిన్నా.
ఓడిపోయాలని పోనీ ఇక అంటే నువ్వు పోరాడితే అంటే నా ముందర గట్టిగా అనలేవు కాబట్టి సపడే ఊకున్నావు పాపం. ఇక అట్లాంటి మనం ఏమనరాదు. అంటే ఏదైనా ఇప్పుడు ఏదో ఉడతనా ఏదో రాముడి దొక్కుతుంటే నేను అంటే ఎందుకు ఆగినావు అని అంటే అప్పుడు ఉడత అంటదట నన్ను నాకు ఏ బాధ వచ్చినా నేను రాముడికే చెప్పుకుంటా, అట్లాంటి రాముడే నన్ను దొక్కినాక ఉడతానా మరి ఏంటి అన్నదే కానీ అట్లా 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 చెప్తుందట. అట్లాంటప్పుడు ఏ బాధ వచ్చినా వర్షం నాకే చెప్పుకుంటది. నేనే నువ్వు ఓడిపోయినా అంటే నాకు చెప్పుకోలేకపోయింది. సడన్ గా బాధ అనిపించింది. అంటే నేను అమ్మ అది నల్ల ఉంది కదా ముందు ఫాస్ట్ గా తిన్నది. ఆ నల్ల అయితే మనం ఉన్నాయి అనుకుంటే తను టక్కడగా తినేది, నల్లగా ఉన్నాయి కాబట్టి వదిలేసింది. ఓకే నాకు కూడా నాకు 2000 ఇచ్చేస్తాను, నేను బాధపడతానని. లేదు గెలిచినావు కదా, అది గెలిచినట్టే ఇక. సరే వెయ్యే కదా మరి అట్లాంటప్పుడు. అయ్యో నువ్వు నీకు లెక్కలకి ఇంత వీక్ ఉన్నాయి, అట్లయితే నీ దగ్గర పైసలు మొత్తం తీసుకోవచ్చు వచ్చి. అయ్యో నేను ఒక టాస్క్ గెలిచినా కదా, ఒకటే 1000 రూపాయలు వస్తాయి అని అనుకున్నారా? మేము 4000 పెట్టినాం కదా, 2 టాస్క్లకు. ఓకే ఒక టాస్క్ 2000, ఒక టాస్క్ 2000 పెట్టినాం. ఆ 2000 నీకు వచ్చినాయి అన్నట్టు ఎవరో వాళ్ళకే ఉన్నాయి కదా. ఇక మరి ఏదన్నా పెట్టి మరి ఆయనతో తీసుకుందాం. ఇక అది తీయాల, ఇక ఎందుకు ఈ బాధ పెట్టుడికి ఈ బాధలు గీతలంటే అని మాట్లాడితే నాకు నచ్చది. ఏమనంటే అదే బాధ అనిపించింది ఇట్లా అంటది అన్నట్టు. ఎందుకు అంటే ఇప్పుడు పైసలు కొనుక్కోవాలి తొండి చేసి గెలవచ్చు, కాకపోతే ఇక అందరు ఊకుంటలేరు. ఈ మధ్యన మనకి ఎంకేటీవీ మాట ముచ్చట అని చెప్పి ఛానల్ ఉంది. మన ఎంకేటీవీ మాట ముచ్చట అనే ఛానల్, అంటే జానపదం అనే ఛానల్ని ఎంకేటీవీ మాట ముచ్చటగా మార్చడం జరిగింది. దానిలో ఎప్పటికీ అందరు కామెంట్లు చేస్తారు కదా, అందుకని చెప్పి నా గురించి ఏమైనా తిట్టుకుంటారని ఉద్దేశంగా అట్లా ఇవ్వడం జరిగింది. ఇదనమాట మొత్తానికి వీడియో. మొత్తానికి అయితే ఇక ఎవరు గెలవలే, నేనే గెలిచినా అని చెప్పి అనుకున్నా కానీ ఎవరికి నవ్వు బాగా వస్తుంది ఇప్పుడు. తనకు ఉన్నాయి కదా. అవును, నాకు మస్తు బాధ అనిపించింది. నెక్స్ట్ టైం ఇంకోసారి అట్లా ఇయ్యా, నువ్వు పోరాడు గట్టిగా గెలువు. ఓకే అంటే ఇప్పుడు విన్నింగ్ నీదే బావా, కాకపోతే పైసలు నాయి. విన్నింగ్ నాదేనా? ఎట్లా చేసామైంది గ్యామ్లింగ్? లాస్ట్ గింత అన్నం వదిలిపెట్టినావు, నేను చూసావు. నీకు ఇంకా అన్నం తక్కువ ఉన్నది. చికెన్ పీస్ పొందాం, అన్నం తక్కువ వేసినాం, 50 grams తక్కువ వేసినాం. అంటే నువ్వు మొత్తం 100 grams తక్కువ తిన్నావు అన్నట్టు అసలు ఈరోజు. తిని ఆయన వెళ్ళగా ఇదండి మొత్తానికి వీడియో. ఇట్లా సరదాగా ఏదో ఒకటి తెచ్చుకొని ఏదో సంబరం, మా కడుపు మేము వెళ్ళ తీసుకుంటాను. ఇట్లా ఎవరు ప్రయత్నించొద్దు, కిరలు తినాలని ఎవరు చూడకండి. ఎందుకంటే ఆరోగ్యం మళ్ళీ మాకు అలవాటు అయింది, మేము తింటున్నాం. మీకు ఏదైనా ఇబ్బంది కావచ్చు, మేము తింటాను చూసి ఫాస్ట్గా తినడానికి, అంటే తొందరగా మీరు కడుపు నింపుకోవడానికి ట్రై చేయండి, కానీ ఎక్కువగా తినద్దు. ఇప్పుడు వెజ్ బిర్యానీ మందమే కడుపు నిండిపోతుంది. అందులోనే మంచిగా ఆలు, క్యారెట్ అని, బఠానీ అని, పన్నీర్ అని ఇన్ని ఉన్నాయి. ఈ వరకు వచ్చి అసలు అట్లా లేనేలేదు. వెజ్ బిర్యానీ తిన్నాక చికెన్ బిర్యానీ అసలు తినాలని అనిపించలేదు అసలు. మంచిగా అదే టేస్ట్ ఉంది, టేస్ట్ మంచిగా ఉంది, మంచిగా అనిపించింది వెజ్ బిర్యానీ. కానీ చికెన్ బిర్యానీ అంత సపడి కొట్టింది వెజ్ బిర్యానీ ముందట. ఎందుకంటే దాన్ని అన్ని వేస్తారు కదా, కళ్యామాకు అదొకటి అన్ని వేస్తారు. అది మంచిగా రుచిగా, స్మెల్ కూడా మంచిగా వచ్చింది. ఇదండి ఒక్క పూటనే హెవీగా తింటాం, మిగతా పూట అయితే ఇంకా హెవీగా తినడు కాదు, మొత్తమే వదిలేస్తాం, మొత్తం తిండే వదిలేస్తాం. ఒకటే పూట, రోజుకి ఒకటే పూట తింటున్నాం ఆల్మోస్ట్ గా. అందుకని చెప్పి ఎవరు ఇంటి దగ్గర ఎవరు ప్రయత్నించొద్దు. ఎవరు ప్రయత్నించినా మీకు ఎఫెక్ట్ అవుతుంది, మీ పొట్టలకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది. ఇదండి మొత్తానికి వీడియో. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడవారి అలక ఎంత దూరమైన తీసుకోబోతుంది. నేను కొంచెం డల్గా ఉండేసరికి మా ఆయన పాపం గివప్ ఇచ్చేసిండు. సరే బాబా, నీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తా ఖచ్చితంగా. నెక్స్ట్ టైం పైసలు పెడతా. ఇప్పుడు కాదు, ఇప్పుడు అమ్మో నువ్వు ఇప్పుడు రెడీ ఉన్నావు బాబు. నాకు అయితే అసలు ఫుల్ అయిపోయింది అసలు. తిని అట్లా అలవాటు అయిపోయింది. కిరలు కూడా ఉట్టిగానే తింటాను. అంటే అలవాటు అయిపోవడం అంటే ఇట్లా నార్మల్ గా మనం తింటే తింటాం ఈజీగా, కాకపోతే ఒక అరకిలో పెట్టుకుని అట్లా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఇప్పటికి నేను ఈసారి అసలు డబ్బులు అని అనుకోలేదు, అయినా బావ మాట మీద డబ్బులు పెట్టినా. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ తిండి పోటీలో నేను ఖచ్చితంగా డబ్బులు అంటా ఉన్నా. నాకు ఇష్టమైన తిండి పోటీ ఉంటది. అసలు ఏముంటది ఆ డబ్బులు మరి ఎవరు మొత్తం పోయినాక మాత్రం ఇట్లా పెట్టకు అని పెట్టకు ఇక. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.